ఎవరెవరో ఏదేదో మాట్లాడతారు. ఆ మాట్లాడినటిని మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మాకు అంత అవసరం లేదు. వాళ్ళ గురించి మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళని ఎవరిని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు. మేము కొట్టి మేము కండవాలు వేసుకోవాల్సిన అవసరం లేదు. మా పార్టీ అంత వీక్ లేదు. మా పార్టీ దేశంలో ఉన్న పార్టీలన్నీ కలుపుకోలేదు. మా పార్టీలో లేనిపోయిన హామీలన్నీ ఇవ్వలేదు. ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చకుండా మళ్ళీ అవే హామీలు తిప్పి 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 ఇవ్వలేదు. ఒకరు చాలు, ఇద్దరు చాలు, ముగ్గురు చాలు అని లాస్ట్ కు ఇండైరెక్ట్ గా కూడా 4వ పార్టీని పొత్తు పెట్టుకొని వాళ్ళతో కూడా మా నాయకుడిని తెచ్చిచ్చే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ప్రతిపక్షం దాడి అనేది ఒక్క 40 సంవత్సరాల యువకుని పైన ఉండేది ఇది మాత్రమే ఉంటుందేమో, ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని మేము అనుకుంటున్నాం. సరే, ఎందుకంటే అంత బలంగా ఉన్నాడు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా తప్పులు చేసి లేక నెగిటివ్ ఓట్లతో వీళ్ళు ఏమైనా గెలిచేదానికి అవకాశం ఉంటుందేమో అని అనుకోవాల్సింది పోయి వీళ్ళందరూ కలిసినా కూడా ఆయన కనీసం ఆయనకు వ్యతిరేక ఓటు అని ఆయన వీళ్ళు అనుకుంటున్నారు. ఆ వ్యతిరేక ఓటు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆలోచన చేసిన తర్వాత ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటూ పోతున్నారు. పోతన మహేష్ ఆ పార్టీలో ఉన్నాడు. ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని నమ్మించి మోసం చేసినారు. మోసం చేసిన తర్వాత మంచి తిట్టాడు. తిట్టినప్పుడు అతనికైనా సబ్జెక్ట్ తెలిసింటే ఒకవేళ అదేమన్నా వచ్చి మాట్లాడతాడు. ఇప్పుడు అనేక మంది ఎవరైనా ఒక మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి లీడర్ దగ్గర పని చేస్తే ఆ లీడర్ ఒకవేళ ఏదైనా టికెట్ ఇవ్వకుండానో లేక సైలెంట్ గా పెడతానో వాళ్ళు వచ్చి ఏదో బాధపడి కన్నీరు గార్చుకొని పోవచ్చు. కానీ డైరెక్ట్ గా వాళ్ళు చేసినటువంటి తప్పులన్నీ ఎత్తి చూపిస్తారంటే అదే అతన్ని పట్టుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు. మన వ్యక్తిత్వం బాగలేదేమో, మనం ఎక్కడన్నా మార్చుకోవాల్సిన అవసరం అయితే కాదు. మీ అనుమానం మోహన్ రెడ్డి గారు, పోతిరి మహేష్ గారు చెప్పినవన్నీ కూడా వాస్తవాలనా? అది ఆయనకు తెలిసి ఉంటుంది. చెప్తానన్నాడు కదా, కోర్టుకు పోతానంటే కోర్టుకు పోయినప్పుడు చూపించాడు కదా. కోర్టుకు పోయినప్పుడు చూపించకుండా అయితే ఉండేది కుదరదు కదా. ఏదో మా నాయకుడు అయితే కోర్టుకు వస్తాడు, మీ నాయకుల్లా దాక్కోడు. ఒకవేళ కోర్టు దగ్గర ఆయన దగ్గర ఆధారాలు ఉంటే కోర్టుకు వచ్చి సమాధానం చెప్తాడు. ఎందుకంటే కదా అన్నిటికీ సమాధానం చెప్తాడండి. రజనీ గారు, ఇప్పటికి మీరు మాట్లాడబట్టి దాదాపు మీరు 30-20 నిమిషాలు దాటిపోయింది ఇద్దరు కలిసి. నాకు 2 నిమిషం కూడా కాదు, అప్పుడే వచ్చేట్లా. కాబట్టి ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏదో సత్యహరిశ్చంద్రుడని, ఆయన ఏదో ఏమి మాట్లాడని, ఆయన చాలా నీతివంతుడని, ఆయన చాలా సైలెంట్ మంచి అని, చాలా బుద్ధుడని, లేక అల్లూరి సీతారామరాజు వారసుడని ఏదేదో చెప్పుకుంటున్నారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ గురించి జనంలో అడిగితే జనం చెప్తారు ఆయన క్యారెక్టర్ ఏంది, ఆయన వ్యక్తిత్వం ఏంది, ఆయన ఊగుడేంది, ఆయన గౌరవం ఏంది, ఆయన సభ్యత ఏంది, ఆయన సంస్కారం ఏంది, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఏ విధంగా మాట్లాడకూడదని కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి తను. గతంలో పార్టీలో పొత్తులు పెట్టుకున్నటువంటి వ్యక్తిని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నారు, ఆ రోజు చంద్రబాబు నాయుడు కొడుకుని ఏమన్నాడు, ఆ రోజు మా కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు కుటుంబం ఏ విధంగా తెచ్చిందన్నారు, ఆ రోజు బీజేపీ పార్టీ వాళ్ళు మా రాష్ట్రానికి ఏం అన్యాయం చేసినామన్నారు. ఇవన్నీ అన్యాయాలు జరిగిన తర్వాత అన్యాయం జరిగి మరి ఈ రోజు మళ్ళీ అదే పార్టీతో పొత్తు పెట్టుకునేటప్పుడు అప్పుడు జరిగినటువంటి తప్పులు తప్పు అని చెప్పి జనంలో అన్నా చెప్పాలా, లేదా ఆ రోజు కరెక్ట్ గా జరిగింది, వీళ్ళు తప్పు చేసినారు, వీళ్ళు పడిపోతుంటే నేను చేయించి పెడతాను అనేది ఇట్లన్నా చెప్పాలా, లేదా అదే నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు గతంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమని చెప్పాలా, లేదా నెరవేరుస్తాడేమని చెప్పాలా, లేదా ఆ వేదిక మీద మాట్లాడాలా, మనం పలానా రోజు పలానా టైంలో పలానా ఎలక్షన్ అప్పుడు ఈ హామీ ఇచ్చినాం, ఆ హామీ మనం నెరవేరుస్తున్నామా లేదా నెరవేర్చేట్టుగా చెప్పండి, ఈ ఆంధ్రప్రదేశ్ చాలా విచ్ఛిన్నం అయిపోయిందని చెప్పాలా. ఈ విధమైనటువంటి ఏదైనా ఒక మంచి సంకేతం పంపించాల్సింది పోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏదో మాట్లాడుకొని వాళ్ళే మంచోళ్ళు, వాళ్ళే బుద్ధిమంతులు, వాళ్ళే అనుకుంటే మాకేమన్నా అవసరం అండి? వైఎస్ఆర్సీపీ వాళ్ళు కండవాలు వేసుకుని పోయి ఆయన కొట్టి ఆ తర్వాత వీళ్ళ మీద దొక్కుతానట. ఏం అంత వీక్ ఉన్నామా మేము? మీరంటే ఆ పార్టీ పరిస్థితి మీకు ఆ విధంగా ఉంది కాబట్టి ఏదో లబ్ధి పొందాలా, ఏదో విధంగా మా సానుభూతి పొందాలనుకుంటే మీరు ఈ విధమైనటువంటి అభిప్రాయం ఉండాలా. జగన్మోహన్ రెడ్డి గారు రాయితో దాడి చేసి, గైతో పొడిచి రకరకాలుగా వీళ్ళ వాక్యాలు మీరు విన్నారో లేదు.